الحمد لله رب العالمين وبه نستعين. باب الريان للصائمين. حدثنا خالد بن مخلد حدثنا سليمان بن بلال حدثني أبو حازم عن سهل عن النبي صلى الله عليه وسلم قال: إن في الجنة بابا يقال له الريان يدخل منه الصائمون يوم القيامة لا يدخل منه أحد غيرهم يقال: أين الصائمون؟ فيقومون لا يدخل منه أحد غيرهم، فإذا دخلوا أغلق فلم يدخل منه أحد. وأيضا هذا حديث الثاني عن أبي هريرة رضي الله تعالى عنه أن النبي صلى الله عليه وسلم: من أنفق زوجين في سبيل الله نودي من أبواب الجنة يا عبد الله هذا خير، فمن كان من أهل الصلاة دعي من باب الصلاة، ومن كان من أهل الجهاد دعي من باب الجهاد، ومن كان من أهل الصيام دعي من باب الريان، ومن كان من أهل الصدقة دعي من باب الصدقة. Allah subhanahu wa ta'ala మనందరి యొక్క సలాతులు స్వీకరించుగా ఆమీన్. సోదరులారా, హదీస్ నెంబర్ 1896 కితాబు సౌమ్ సహీహ్ బుఖారీలో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చినటువంటి హదీస్ 1896. మొదటి హదీస్ అబూ హాజిమ్ అన్ సహల్ అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: ఇన్న ఫిల్ జన్నతి బాబన్, జన్నత్లో జన్నత్కు ద్వారాలు ఉన్నాయి, జన్నత్కు ద్వారాలు ఉన్నాయి. అలాగే ఒక ద్వారం పేరు యుకాలు లహు రయ్యాన్, రయ్యాన్ అని ఒక ద్వారానికి పేరు పెట్టడం జరిగింది. యద్ఖులు మిన్హు సాయిమూన్, ఆ ద్వారం గుండా జన్నతులోకి కేవలం ఉపవాసీలు మాత్రమే ప్రవేశిస్తారు. యౌమల్ ఖియామా, ప్రళయదినం నాడు. లా యద్ఖులు మిన్హు అహదున్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం పాటించినటువంటి వ్యక్తికి ఆ ద్వారం గుండా జన్నతులోకి ప్రవేశం లభించదు. యద్ఖులు మిన్హు అహదున్ గైరుహుం, ఒకవేళ ఎవరైనా ఆ ద్వారం గుండా, అంటే ఉపవాసం ఉండనటువంటి వాళ్ళు ఆ ద్వారం గుండా జన్నత్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం ఒకవేళ చేస్తే అక్కడ ఐన సాయిమూన్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, ఐన సాయిమూన్, ఎక్కడ ఉపవాసీలు, ఎక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళు ఎక్కడ, ఇహలోకంలో అని చెప్పేసి పిలుపు వినబడుతుంది. ఫయఖూమూన్, ఎవరైతే ఉపవాసం ఉంటారో, రోజా పాటిస్తారో, రంజాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధి చేసినటువంటి 30 ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వారికి జన్నతులో ఆ ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది. లా యద్ఖులు మిన్హు అహదున్ గైరుహుం, కేవలం ఉపవాసం ఉన్న వాళ్ళు తప్ప ఉపవాసం లేనటువంటి వారు ఫైజా దఖలు, ఒకవేళ ప్రవేశించే ప్రయత్నం చేస్తే ద్వారం ఏమవుతుంది, మూసివేయబడుతుంది. ఆటోమేటిక్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి అల్లాహ్ ఆదేశంతో ద్వారం తెరవబడుతుంది. సోదరులారా, ఎయిర్పోర్ట్గా మీరు వెళితే ఆటోమేటిక్ ద్వారం అందరికీ ఓపెన్ అవుతుంది, అవునా? ఆటోమేటిక్ ద్వారాలు ఎవరు ఎంట్రీ వచ్చినా కానీ అందరికీ తీసుకుంటుంది. లిఫ్ట్లో మీరు ప్రవేశించేటప్పుడు అందరి కోసం తెరుచుకుంటుంది. కానీ ఇది అలాంటి ద్వారం కాదు, కేవలం ఉపవాసీలకు మాత్రమే ద్వారం తెరవబడుతుంది. మిగతా వారికి మాత్రం ఎట్టి బస్సులో కూడా అక్కడ లోపల అసలు ప్రవేశమే లేదు. ఫలం యద్ఖుల్ మిన్హు అహదున్, ఫలం యద్ఖుల్ మిన్హు అహదున్ అంటే ఉపవాసం ఉండనటువంటి వారికి అక్కడ ఎంట్రీ లేదు. అదేవిధంగా దీనికి జోడుగా ఒక హదీస్ 1897, ఈ రెండవ హదీస్లో హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చూడండి హదీస్లో దేవ ప్రవక్త అంటున్నారు: మన్ అన్ఫఖ జౌజైని,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఎవరైతే జతలుగా జౌజైన్ అంటే జతలు, జోడి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దాంట్లో జతలు చూడమంటున్నారు. ఇక్కడ జతలు, ఉదాహరణకి మీరు నిరుపేదకి ఒక చొక్కా ఇచ్చారు, ఉదాహరణకి జత ఏంటి? జత. అదేవిధంగా ఒక నిరుపేదకి మీరు ఒక పండు ఇచ్చారు, అదేంటి? సింగిల్. దానికి తోడుగా జత చేరిస్తే జత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జతని ఇష్టపడతారు. జత ఒంటరిగా కాదు, సింగిల్ని అల్లాహ్ ఇష్టపడరు, జతని అల్లాహ్ ఇష్టపడతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను సృష్టించిన సృష్టిలో జతలుగా సృష్టించారు. భూమిని సృష్టిస్తే ఆకాశాన్ని సృష్టించారు, పగల్ని సృష్టిస్తే రాత్రిని సృష్టించారు, చంద్రుడిని సృష్టిస్తే సూర్యుని సృష్టించారు. ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒంటరిగా సృష్టిని, సింగిల్ సృష్టిని అల్లాహ్ సృష్టించలేదు. ఆదం అలైహిస్సలాంని సృష్టిస్తే తల్లి హవ్వాను కూడా సృష్టించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి జతలు అంటే ఇష్టం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అన్ఫఖ జౌజైని ఫీ సబీలిల్లాహ్, అల్లాహ్ మార్గంలో ఎవరైతే జతలుగా ఖర్చు పెడతారో నూదియ మిన్ అబ్వాబిల్ జన్నా, ఆ రోజు దైవదూతలు వారిని జన్నత్లోకి ఎలా పిలుస్తారో తెలుసా? అల్లాహు అక్బర్, యా అబ్దుల్లా, యా అబ్దుల్లా. అబ్దుల్లా అంటే అల్లాహ్ దాసుడా, అల్లాహ్ కే బందే. అబ్దుల్లా అని పిలవడం జరుగుతుంది. మనమంతా ఎవరు? అబ్దుల్లా. మనమంతా అబ్దుల్లా. మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ఏమన్నారు పుట్టగానే? قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا. నేను అల్లాహ్ దాసుడిని. అల్లాహు అక్బర్. మనమంతా అల్లాహ్ దాసులం, మనమంతా అబ్దుల్లాలము. అల్లాహు అక్బర్. ఆ రోజు ఏమని పిలుస్తారు దైవదూతలు? యా అబ్దుల్లా, యా అబ్దుల్లా, హాదా ఖైర్, ఈ ద్వారము భలే మంచి ద్వారం రా, ఈ ద్వారం భలే మంచి ద్వారం రా. హాదా యా అబ్దుల్లా హాదా ఖైర్. ఫమన్ కాన మిన్ అహ్లి సలాతి, ఆ రోజు ఎవరైతే నమాజ్ని స్థాపించినటువంటి వారు ఉన్నారో, నమాజ్ అంటే ఫజర్ కొట్టేసి జహర్లో దర్శనం ఇచ్చేవారు కాదు. నమాజ్ అంటే 5 పూటల నమాజ్ జమాతో సల్పే వాళ్ళు. నన్ను క్షమించండి సోదరులారా, ఆ రోజు నమాజీలను పిలవడం జరుగుతుంది. ఫమన్ కాన మిన్ అహ్లి సలాతి, ఎవరైతే నమాజీలు ఉన్నారో, ఎవరైతే నమాజ్ స్థాపించేవారో వారి కోసం దుయ్యా మిన్ బాబి సలాతి. బాబి సలా, జన్నతులో ద్వారం పేరు సలా, నమాజ్ యొక్క ద్వారం అని పెట్టడం జరిగింది. వమన్ కాన మిన్ అహ్లిల్ జిహాది, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ప్రాణత్యాగం చేసినటువంటి, జిహాద్ చేసినటువంటి షహీదులు ఉన్నారో వారికి దుయ్యా మిన్ బాబిల్ జిహాది, ఆ ద్వారం పేరు బాబుల్ జిహాద్. జిహాద్ అనేటువంటి ద్వారం నుంచి వారికి లోపలికి పిలవడం జరుగుతుంది. వమన్ కాన మిన్ అహ్లి సియామి, ఎవరైతే ఉపవాసులు ఉన్నారో దుయ్యా మిన్ బాబిర్ రయ్యాన్, రయ్యాన్ అనేటువంటి ద్వారం నుంచి దైవదూతలు వారిని లోపలికి పిలవడం జరుగుతుంది. వమన్ కాన మిన్ అహ్లి సదఖతి, ఎవరైతే ఇహలోకంలో సదఖా దాన ధర్మాలు చేస్తూ ఉంటారో, సుబ్హానల్లాహ్, ఎలా ఇస్తారు? జేబులోంచి తీసి కనీసం పక్కవాడి కూడా తెలియకుండా ఇలాగా మడత పెట్టి చేతిలో పెడతారు. అల్లాహ్ కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం. వమన్ కాన మిన్ అహ్లి సదఖతి, అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేసేవారికి దుయ్యా మిన్ బాబి సదఖా, ఆ ద్వారం యొక్క పేరు బాబు సదఖా, సదఖా అనే ద్వారం నుండి పిలవడం జరుగుతుంది. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ అంశాలు చెబుతూ ఉంటే అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు. ఫకాల అబూబకర్ బిఅబి అంత వ ఉమ్మీ యా రసూలుల్లాహ్, బిఅబి అంత వ ఉమ్మీ యా రసూలుల్లాహ్, నా తల్లి నా తండ్రి, నా తల్లి నా తండ్రి. ఎవరు అంటున్నారు? అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నా తల్లి నా తండ్రి మీ పేరు కోసం, మీ పేరు కోసం వారు త్యాగం. మేరే మా బాప్ ఆప్కే నామ్ పర్ ఖుర్బాన్. అర్థమైందా? ఓ ప్రవక్త అంటే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన ప్రేమ పెరిగినప్పుడు సహాబీకి అలా అనాలనిపించింది, నా తల్లి తండ్రి మీ పేరుకి దాసోహం అండి, మీ పేరుకి. అయితే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బి అబి అంత ఉమ్మి యా రసూలుల్లాహ్ మా అలా మందుయ మిన్ తిల్కల్ అబ్వాబి, మీరు చెబుతున్నారు ఇహలోకంలో చేసిన ఆచరణను బట్టి వాళ్ళ ఆచరణ తగ్గట్టుగా ఆ ద్వారాల నుండి జన్నత్లోకి పిలుస్తారని చెప్తున్నారు. తిల్క అబ్వాబి మిన్ జరూరతి ఫహల్ యుదా అహదుం మిన్ తిల్క అబ్వాబి కుల్లిహా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ద్వారాలన్నీ ఉన్నాయి చూసారా, ఈ ద్వారాలన్నిటి గుండా జన్నత్లోకి దైవదూతలు ఎవరినైనా పిలుస్తారా లోపలికి? ద్వారాలన్నిటి గుండా అంటే ఎన్ని ద్వారాలు జన్నత్కి భయ్యా? 8. జజాకుముల్లాహ్ ఖైరా. ఇన్నల్ జన్నత ఫీ 8 అబ్వాబిన్. 8 అంటే 8 అక్షరాలు. 8. జహన్నమ్కి 7 అబ్వాబ్, 7 ద్వారాలు జహన్నమ్కి. జన్నత్కి ఒక ద్వారం ఎక్కువ, అదే ఆ ఎక్కువ ద్వారం ఏది? బాబుర్ రయ్యాన్. అల్లాహు అక్బర్. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ అబూబకర్, మీరు అడుగుతున్నారు కదా జన్నత్లోని ప్రతి ద్వారం గుండా ప్రవేశం ఎవరికైనా ఉందా అని, అది నా ఆకాంక్ష, నీకే ఆ స్థాయి దక్కాలని. ఎవరికి? అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు. లేదా మరొక అర్థం ఏమిటంటే, ఆ విధంగా జన్నత్లోని మొత్తం 8 ద్వారాల గుండా ప్రవేశం లభించేటువంటి వారిలో నువ్వు ఉంటావు అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు. అల్లాహు అక్బర్. అసలు ఆ సందర్భంలో ఆనందానికి అవధులు ఉంటాయా? అల్లాహు అక్బర్. జన్నత్లోకి ప్రవేశించడమే గగనం, జన్నత్లోకి ఎంట్రీ దొరికితే చాలు. కానీ మొత్తం ద్వారాల నుండి రండి లోపలికి అబూబకర్ అన్నప్పుడు అలాంటి అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు వారిని వేదికల పైన మొహర్రం సందర్భంగా దూషిస్తారు. అల్లాహ్ సాక్షిగా చెప్తున్నారు. దూషిస్తారా లేదా? అబూబకర్ సిద్దీక్ని దూషిస్తారు మొహర్రంలో, 11లో. నౌజుబిల్లాహి మిన్ జాలిక్. చూడండి, హదాహుముల్లా ఏమనాలి? వారికి అల్లా సన్మార్గం చూపించుగాక అంటే అది అరబీలో ఏమనాలి? హదాహుముల్లా, వారికి అల్లా సుబ్హానహు వ తఆలా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ హదీస్ ఎలా ముగిస్తుంది? ఈ హదీస్ ఇమామ్ బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు దీనికి ఎలా ముగించారు తెలుసా? మీరు గమనించారా? నమాజీలకు నమాజ్ ద్వారం, జిహాద్ చేసిన వారికి జిహాద్ ద్వారం. సాయిమీన్ అంటే ఏంటి? సోమ్ అంటే ఉపవాసం అండి. సోమ్ అంటే ఉపవాసం, సాయిమీన్ అంటే ఉపవాసులు. సోమ్ అంటే ఉపవాసం అండి, ఉపవాసం ఉంచే వాళ్ళు సాయిమీన్. మన ద్వారం పేరు సాయిమీన్ లేదేంటి? రయ్యాన్ ఎందుకుంది? ప్రశ్న ఉత్పన్నమైతే లేదా? చెప్పండి. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాయిమీన్ అనేటువంటి పేరు తీసేసి ఏం పెట్టాడు? రయ్యాన్ అని పెట్టాడు. ఎందుకంటే ఉపవాసీలు అనుభవించేటువంటి కష్టాల్లో అత్యుత్తమమైన కష్టం ఏంటి? దప్పిక. ఆకలికి తట్టుకోగలడు కానీ దాహం, అల్లాహు అక్బర్, గొంతు ఆరిపోతూ ఉంటుంది, ఉమ్మూస్తూ ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా దాసుడా నీకు రయ్యాన్లో ప్రవేశించిన తర్వాత, రయ్యాన్ అనేటువంటి ద్వారం నుంచి జన్నత్లో ప్రవేశించిన తర్వాత ఇహలోకంలో నీకు కలిగిన దాహాన్ని ఒకసారి గుర్తు చేసుకోమంటే నాకు జీవితంలో ఎప్పుడు దాహం కలగనే లేదు అంటాడు ఆ రోజు దాసుడు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా, సమయం అనుమతించదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ 2 హదీసుల ప్రకారంగా ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆచరణ అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండి తీరాలి ఇన్షాఅల్లాహ్. అల్లాహుమ్మా బల్లిగ్నా రమజాన్ బిస్సలామతి వల్ ఆఫియా. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.